రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ఈ నెల 15న ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో విద్యార్థులతో నిర్వహించిన మాట ముచ్చట కార్యక్రమంలో జాన్ వెస్లీ పాల్గొన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ, ఇంటికొక ఉద్యోగం, ఉపాధి అవకాశాల పేరుతో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన 18,000 పోస్టులను కూడా భర్తీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కేంద్రంలో దాదాపు 10 లక్షలు, రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వాటిని తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహిస్తున్న మహాధర్నాలో నిరుద్యోగ యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ముఖ్యంగా యువత అంతా కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేసి బలిదానాలు చేసింది. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతోనే ఉద్యమం కొనసాగి రాష్ట్రాన్ని సాధించుకున్నది. అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ 10 సంవత్సరాలు వచ్చినా సరే ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించలేదు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడేటటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. అట్లాగే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఉన్న ఉద్యోగాలే 40 లక్షలకు పైగా తొలగించడం అనేటటువంటి జరిగింది. అందుకే కేంద్రంలో ఖాళీలు ఉన్నటువంటి 10 లక్షల పోస్టులు, అట్లాగే రాష్ట్రంలో ఉండేటటువంటి 2 లక్షల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 15 తారీఖున ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇందులో నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాం. అట్లాగే ముఖ్యమంత్రి ఈ సమస్య పరిష్కారం కోసం వెంటనే స్పందించాలి, నోటిఫికేషన్స్ ఇవ్వాలా, వెంటనే భర్తీ చేసేటటువంటి కార్యక్రమానికి కోరుకోవాలా. ఆ రకంగా జరగకపోతే ఈ ఉద్యమం మరింత ఉధృతమవుతుంది.